ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో ఆల్, వెల్కమ్ టు సుమన్ టీవీ. 2 days బ్యాక్ ఐబిపిఎస్ నుంచి మనకి ఒక భారీ నోటిఫికేషన్ విడుదలైంది. అదే రీజనల్ రూరల్ బ్యాంక్స్. సో ఈ రీజనల్ రూరల్ బ్యాంక్ సంబంధించి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎవరైతే అభ్యర్థులు బ్యాంక్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు. సో ఇటీవల కాలంలో ఈ పోటీ ప్రపంచంలో చూసుకుంటే కనుక ఇది ఒక భారీ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. 13,000 పైగా పోస్టులు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇందులో 3 కేటగిరీస్. కేటగిరీ 1 ఏంటంటే స్కేల్ 1, 2, 3 ఆఫీసర్స్ లెవెల్స్ అండ్ ఇంకోటి ఆఫీస్ అసిస్టెంట్స్కి పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో దీనికి డేట్స్, ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి నిన్న అంటే సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 23 వరకు కూడా మనకి టైం ఉంది. అప్పటి వరకు మన అప్లికేషన్ ప్రాసెస్ అని జరుగుతూ ఉంటుంది. అయితే అప్లికేషన్ చేసిన తర్వాత మనం ఏమైనా కరెక్షన్ చేసుకోవాలన్నా, ఏమైనా ఎడిటింగ్ ఉన్నా సరే, అంటే మనం చేసిన అప్లికేషన్ ఏమైనా కరెక్షన్స్ ఉంటే వాటిని కరెక్షన్ చేసుకోవడానికి మనకి లాస్ట్ డేట్ అనేది మనకి ఇంకా చెప్పలేదు. అయితే 23 తర్వాత నుంచి మనకి విండో ఓపెన్ అవుతుంది. అప్పటి నుంచి మనం ఎడిటింగ్ ఆప్షన్ మనకి చేసుకోవచ్చు. సో ఆ అవకాశం మనకు ఉంటుంది. అయితే దీనికి ఎగ్జామ్ ప్రాసెస్, ఫస్ట్ ఈ ఎగ్జామ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, దీని సిలబస్ ఏంటి, ఎన్ని మార్క్స్కి ఉంటుంది అనేది డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాము. సో ఫస్ట్గా స్కేల్ 1లో 2 టైప్స్. ఒకటి ఆఫీసర్ లెవెల్, ఇంకొకటి ఆఫీసర్ లెవెల్, ఇంకోటి ఆఫీస్ అసిస్టెంట్ లెవెల్ పోస్టులు అయితే ఉన్నవి. సో వీటికి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 ఉంటాయి. ప్రిలిమ్స్లో మనకి అర్థమెటిక్ అండ్ జనరల్ ఎబిలిటీ సేమ్, మెయిన్స్కి ప్రిలిమ్స్కి సేమ్ సిలబస్ ఉంటుంది. 80 మార్క్స్కి ఉంటుంది. సో 80 మార్క్స్ 80 బిట్స్. సో దీన్ని మీరు ఒకసారి గమనించాల్సి ఉంటుంది. అలాగే స్కేల్ 2, స్కేల్ 3 ఇవి స్పెసిఫైడ్, అంటే ఎవరైతే ఆల్రెడీ ఆ స్పెసిఫైడ్ మార్కెటింగ్ కానీ బ్యాంకింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి ఇది ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఓవరాల్గా ఈ అన్ని పోస్టులు కూడా ఎలిజిబిలిటీ గ్రాడ్యుయేషన్. ఎవరైతే గ్రాడ్యుయేషన్ అయ్యి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబిలిటీ ఉంటుంది. అయితే మనం సెంట్రల్ గవర్నమెంట్ అవ్వండి, స్టేట్ గవర్నమెంట్ అవనివ్వండి, సో ప్రతి పోస్ట్కి ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది. ఆ ఏజ్ లిమిట్ బట్టే మనకి ఈ పోస్టులు అనేది అవైలబిలిటీ ఉంటుంది. అయితే ఆఫీస్ అసిస్టెంట్కి మాత్రం 28 years వరకే మనకి అవకాశం ఉంటుంది. ఎవరైతే ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఏజ్ 28 years లోపు ఉండాలి. వాళ్ళు తప్పనిసరిగా 97 నుంచి 2007 లోపే జన్మించి ఉండాలి. వాళ్ళకి మాత్రం దీని పోస్టులకి ఎలిజిబుల్ ఉంటుంది. అలాగే స్కేల్ 1 కూడా సేమ్ క్రైటీరియా వర్తిస్తుంది, 97 to 2007. సో స్కేల్ 2 పోస్టులు అయితే ఉన్నాయో వాటికి మాత్రం సో 1995 నుంచి 2004 వరకు మనకి ఛాన్స్ అయితే ఉంటుంది. మనం దీన్ని గమనించవలసి ఉంటుంది. అలాగే స్కేల్ 3 ఏదైతే ఉందో ఈ పోస్టులకి అయితే 1985 నుంచి 2004 వరకు మనకి వాళ్ళు పుట్టి ఉండాలి. సో ఇది ఏజ్ లిమిట్ అండ్ వాళ్ళ యొక్క ఏజ్ ఎలాగుంటుంది అనేది. ఇంకా ఎవరైతే మరి ఈ ఏజ్ లిమిట్ క్రాస్ అయి ఉన్నారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఒక ఆప్షన్ మనకు ఉంటుంది. సో ఇది క్రైటీరియా, అంటే కేటగిరీ వైజ్గా మనకు ఉంటుంది. దీన్ని కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఇది ఒక సువర్ణ అవకాశం కూడా చెప్పుకోవాలి మనం. అయితే ఈ ఏజ్ లిమిట్ అనేది కేటగిరీ వైజ్ చూస్తే కనుక SC, ST షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ ఆస్పిరెంట్స్కి 5 years ఉంటుంది. అలాగే OBC అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి 3 years ఉంటుంది. అలాగే పర్సన్స్ విత్ డిసబిలిటీ పర్సన్స్ వరకు అయితే 10 years వరకు ఉంటుంది. సో ఇప్పుడు ఎగ్జామ్ ప్రాసెస్ అయింది అండ్ ఏజ్ లిమిట్, ఏజ్ క్రైటీరియా గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే ఇక సిలబస్ విషయానికి వస్తే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా అది బ్యాంక్స్ అవనివ్వండి, రైల్వేస్ అవనివ్వండి, SSC అవనివ్వండి, కామన్ సిలబస్ గమనించాల్సింది ఏంటంటే అర్థమెటిక్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, కంప్యూటర్ ఎబిలిటీస్, ఇవి 5 are బేసిక్ కాన్సెప్ట్స్. సో స్పెసిఫిక్గా సిలబస్ అనేది మెన్షన్ చేస్తారు, కానీ నా ఉద్దేశ ప్రకారం అంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కామన్ సిలబస్ ఉంటుంది. దాన్ని ఎవరైతే ప్రిపేర్ అవుతారో ఈజీగా ప్రిపరేషన్ అనేది ఈజీ అవుతుంది. నాట్ ఓన్లీ ఫర్ బ్యాంక్స్, ఫర్ ఆల్సో ఆల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్. సో ఈ 5 క్రైటీరియా మీద మనం ఫోకస్ చేసి ఉండాలి. దీంతో పాటు మనకి లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. అంటే మన మాతృభాష తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, ఆర్ అస్సామీ అయితే అస్సామీ, హిందీ వాట్ ఎవర్ మేబీ ఆ లోకల్ లాంగ్వేజ్ మన మీద ద ప్రొఫిషియన్సీ ఉండాలి. అయితే తప్పనిసరి అంటే తప్పనిసరి. అయితే
ఇది 8th క్లాస్ స్టాండర్డ్ వరకు చదివి మనం ఉండాలి. కానీ ఈ రోజుల్లో చాలామంది ఇంగ్లీష్ మీడియంకి వెళ్తున్నారు కాబట్టి మదర్ టంగ్ అనేది మనకు అంత ప్రొఫెషన్స్ ఉండట్లేదు. అయితే IBPS మాత్రం సెలక్షన్ ప్రాసెస్ అయిన తర్వాత మనకు ఒక అవకాశం ఇస్తుంది. 6 months లోపు మనం దాని మీద ప్రొఫెషన్స్ ఒక పట్టు సాధించడానికి మనకు ఒక ట్రైనింగ్ ఇస్తుంది. సో అప్పుడు కూడా మనం నేర్చుకొని మనం ప్రూవ్ చేసుకోవచ్చు మన ప్రొఫెషన్స్ ఎంత ఉందని మన మదర్ టంగ్ మీద. సో ఇదొక ముఖ్యమైన విషయంగా చెప్పుకోవాలి. అయితే ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ముందు, అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది మనం కండక్ట్ చేసే ముందు ఒక ప్రిలిమ్స్ ఎగ్జామ్ టెస్ట్, అంటే ఇది ఒక మోడల్ టెస్ట్ అండ్ ఒక ఎగ్జాంపుల్ టెస్ట్. ఎన్ని మార్క్స్ ఉంటుంది, ఎట్లా అటెంప్ట్ చేయాలి, ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, మనం ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో మనకి ఆ ఒరిజినల్ ఎగ్జామ్ ఒక మోడల్ మనకి ప్రాక్టీస్ చేయడానికి ఒక అవకాశం కల్పిస్తుంది IBPS. సో ఇక ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు. అయితే IBPS అనేది ఇది 6 monthsలో రిక్రూట్మెంట్ కంప్లీట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, 6 monthsలో మనం గట్టిగా కూర్చొని ప్రిపేర్ అయితే కనుక మన చేతిలో ఒక బ్యాంక్ జాబ్ మన చేతిలో ఉంటుంది. సో అంటే అప్రాక్సిమేట్లీ 2026 ఏప్రిల్ ఆ టైం కల్లా మనకి, లేదంటే మార్చ్ ఈ టైంకి మనకి కంప్లీట్ సెలక్షన్ ప్రాసెస్ అయిపోతుంది. సో తర్వాత మనకి పోస్టింగ్లు అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది, ట్రైనింగ్కి వెళ్ళిపోతుంది. సో అయితే రూరల్ బ్యాంక్స్, అసలు రూరల్ బ్యాంక్స్లో మనకి పోస్టింగ్లు ఏముంటాయి అని చూసాం కదా. సో అయితే జాబ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అంటే, మన ఆంధ్రలో అయితే మనకి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఉంది, తెలంగాణ అయితే తెలంగాణ గ్రామీణ బ్యాంకు, సో పక్క స్టేట్ ఒడిశా అయితే ఒడిశా గ్రామీణ బ్యాంక్, అంటే ఆయా స్టేట్లకు గ్రామీణ బ్యాంక్స్ ఉంటాయి. అందులో మనకి పోస్టింగ్స్ ఏ ఆఫీస్ అసిస్టెంట్ అంటే ఆఫీస్ అసిస్టెంట్స్, అంటే ఆ బ్యాంకులో ఉన్నటువంటి ఆల్ యాక్టివిటీస్ మనం చేయవలసి ఉంటుంది. అలాగే ఆఫీసర్ లెవెల్స్, అది క్లర్క్ అవనియండి, లేదంటే ఏఓ అవనియండి, సో డిఫరెంట్ పోస్టులు మనం అంటే మల్టీపర్పస్ డ్యూటీ చేయవలసి ఉంటుంది. సో ముఖ్యంగా దీన్ని గుర్తుంచుకోవాలి. సో మరి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, ఎవరైతే పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉన్నారో వాళ్ళకి ఒక సువర్ణ అవకాశం కూడా మనకు ఉంటుంది. సో ఈ ఎగ్జామ్లో ఎవరైతే డిజబిలిటీ పీపుల్ అప్లై చేద్దాం అనుకున్నారో వాళ్ళకి స్క్రైబ్ ఆప్షన్ కూడా ఇచ్చింది. సో ఆ స్క్రైబ్ ఆప్షన్ మనం చాలా చూస్ చేసుకుంటే కనుక మనకి ఎక్స్ట్రా టైం రావడం జరుగుతుంది. సో ఎక్స్ట్రా టైం మనకి ఎక్స్ట్రా వస్తే ఎక్స్ట్రా టైం మనకు వస్తుంది కాబట్టి ఎక్స్ట్రా మార్క్స్ గెయిన్ చేయడానికి మనకు అవకాశం కలుగుతుంది. సో అయితే ఎంత బాగుంది. అభ్యర్థులు ఎవరైతే ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో గమనించాల్సిన ముఖ్య పాయింట్ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్. ఆ నెగిటివ్ మార్కింగ్ మనం కంపల్సరీ గుర్తుంచుకోవాల్సిందే. అంటే 1/4 మనకు ఉంది. ఆ 1/4 అంటే ఒక 4 bits మనం రాంగ్ పెడితే 1 మార్క్ మనకు కట్ అవుతుంది. అది గుర్తుంచుకొని మనం చాలా జాగ్రత్తగా అభ్యర్థులు దీనికి ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్.